కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది, పనితీరు ఎలా ఉంది, మిగతా మంత్రుల పనితీరు ఎలా ఉంది? పనితీరు అందరిది బాగుందండి. కాకపోతే ఇప్పుడే ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి ఇంకా ముందుంది. రావాల్సిన పథకాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ అమలు అవుతుంటే ప్రజల దృష్టికి వెళ్తాయి. ఈ 6 నెలల్లో మీకు ఎలా అనిపించింది? ఈ 6 నెలల్లో జరుగుతున్నాయి, బాగున్నాయి. మీరు గమనించిన మార్పు ఏంటి? 6 నెలల్లో రాష్ట్రంలో మీరు గమనించిన మార్పు ఏంటి? రాష్ట్రంలో గమనించిన మార్పు అంటే ఏదైనా తుఫాన్లు ఉధృతులు వచ్చినా, ఏదైనా వర్షాకాలంలో పంటలు నష్టపోయినా స్వయంగా దాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఎమ్మెల్యేలే, ఎంపీలు కానీ, మొన్న పవన్ కళ్యాణ్ గారు రేషన్ బియ్యం పట్టుకోవడం కానీ ఇలాంటివి స్వయంగా వాళ్ళే వెళ్ళి వాటిని సీజ్ చేయటం, అక్రమంగా ఏమైనా జరుగుతుంటే ఏదైనా ఆపద వస్తే ఆదుకోవటం, అలా పనితీరు బాగుందండి. రీసెంట్గా పెట్టిన రెవెన్యూ సదస్సులు పెట్టారు, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? రెవెన్యూ సదస్సులు పెట్టినారు. అది ఎందుకు పెట్టారంటే, పోయినసారి జగన్ గారు మా పొలాల్లో రోడ్లకి రాళ్ళకి మొత్తం రాళ్ళు బాధించుకొని జగనన్న సురక్షని రాళ్ళు పెట్టి ఎన్ని కోట్లు పెట్టి ఆ రాళ్ళు తెప్పించుకొని బాధించుకున్నారు. మా తాతలు మా నాన్న సంపాదించుకున్న పొలాలు కూడా మా పేరు మీద ఉన్నాయో లేవో తెలియదు. సరే, అదివరకు అగ్రిమెంట్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు అవి ఉన్నాయి. ఆ పొలాలు మొత్తం మళ్ళీ మీ పేరు మీద ఉన్నాయో లేదో చూసుకోవడానికి, ఎక్కనో లెక్కించుకోవడానికి ఇది మంచి కార్యక్రమం. సో వచ్చే సంక్రాంతి నాటికి ఎక్కడ కూడా గుంతలేని ఆంధ్రప్రదేశ్ రోడ్లను నిర్మిస్తా అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. పనులు ఎంతవరకు జరుగుతున్నాయి? మీకు ఇక్కడ రోడ్లు గుంతలుగా కనపడ్డాయా ఏంటి? గుంతలు పుడుస్తుంటే ఏమైనా కనపడ్డాయా? జరుగుతూనే ఉన్నాయండి. ఇప్పుడు మా గ్రామాల్లోనే జరుగుతూనే ఉన్నాయి. రోడ్లు మొత్తం వ్యవస్థలు జరుగుతూనే ఉన్నాయి. అదివరకు జగన్ అన్నాడు చూడు, మాట ఇస్తే తప్పేది ముందుకెళ్ళటం, ఆయన తప్పటం మెలకొని వెళ్ళిపోవటం. ఈయన మాట ఇవ్వకపోయినా ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తానే ఉంటాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.